నిదురించు జహాపన పేరు కొంచెం డిఫరెంట్గా ఉంది, పలికనికే కొంచెం నోరు తిరగట్లేదు. నిదురించు జహాపన. సో ఇది టైటిల్. హీరో ఆనంద్ వర్ధన్. ఇప్పుడు రావాల్సిన సినిమా కాదు, ఎప్పుడో రావాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ అండ్ హీరోకి కూడా షూటింగ్లో గాయాలైనాయి. సో అది మనకు ట్రైలర్ ఎండింగ్ షాట్లో కనిపిస్తుంది ఒక సముద్రం దగ్గర. సో దానివల్ల హీరోకి గాయాలు అవ్వడం, సో సినిమా కాస్త లేట్ అయితే అయింది. సో మొత్తానికి ఈ సినిమా February 14న రిలీజ్ అవుతుంది, వాలంటైన్స్ డే స్పెషల్గా. సో ఇదొక లవ్ స్టోరీ. ట్రైలర్ నాకంతగా ఏం అనిపించలేదు భయ్య, కానీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, హీరో కంటిన్యూస్గా 6 నెలలు అయితే నిద్రపోతాడు. సో ఇదొక కొత్త కాన్సెప్ట్ అయితే ఉంది. ఇలా నిద్రపోతే గతాన్ని మర్చిపోతారంట. సో కాన్సెప్ట్ అయితే బాగుంది అండ్ లవ్ స్టోరీ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే అనిపించింది. సో ట్రైలర్ ఓకే అనిపించింది నాకు, మరీ హైలైట్ అని కాదు, కానీ కాన్సెప్ట్ మాత్రం బాగుంది. సో సినిమాలో కనుక మంచి మ్యాటర్ ఉంటే మాత్రం సినిమాకి మంచి బ్రేక్ అయితే ఇద్దాం. సో సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న సినిమాని కూడా ఆదరించాలి, కానీ చాలా వరకు చిన్న సినిమాల్లోనే మంచి కంటెంట్ ఉంటుంది, మంచి కాన్సెప్ట్తో వస్తుంటుంది. కానీ కొన్ని తప్పుల వల్ల కొన్ని సినిమాలు అయితే ఫ్లాప్ అవుతుంటుంది. కానీ కాన్సెప్ట్ వైజ్ చూస్తే మంచి కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ నిద్రించు జానపద సినిమాలో ఇది ఒక మంచి కంటెంట్ అవ్వాలని, జనాలకి బాగా నచ్చాలని, సూపర్ హిట్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా హిట్ అయితేనే కదా హీరోకి మరిన్ని సినిమాలో అవకాశాలు వస్తుంటుంది. అండ్ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఇంకా మంచి సినిమాలు తీసే ప్రయత్నాలు అయితే చేశారు. సో ట్రైలర్ అయితే ఓకే అనిపించింది నాకు. మీకు కనుక ట్రైలర్ నచ్చిందా లేదనేది కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక ఈ సినిమాను చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.